నారదుడు స్వయంగా వచ్చి స్వరార్ణం అనే గ్రంథం ఇచ్చి ఆశీర్వదించాడు అని చెప్పుకున్నాం కదా. అందులో నారదీయం అనే గ్రంథం కూడా ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉందిట. ఇవన్నీ చదివిన త్యాగరాజుకి నారదుడంటే విపరీతమైన భక్తి ఉంది. గురు అన్నమాట. ఆయన మీద ఎన్ని కీర్తనలు రాశాడు. వదనారదనారాయణ స్మరణాను భవముగే అనే కీర్తన, నారద గనలోల అని కీర్తన, రాజిల్లు వీణ కలుగు గురురాయ అని భైరవి రాగంలో కీర్తన, శ్రీ నారద నాద సరసీరుహ అని కానడ రాగ కీర్తనలు, ఇలా చాలా కీర్తనలు నారదుడి మీద రాసి ఆయన తన కృతజ్ఞతాభావాన్ని. అసలు ఇంకొకటి కూడా ఉంది, సంగీతం అంటే నారదుడిదేట. నారదుడిని ఉపాసిస్తే మాత్రమే సంగీతం వస్తుందని ఒక మాట ఉంది. అది ఈ రకంగా నారదుడి భక్తుడయ్యి ఆయనకి నిత్యం తన జీవితంలో చాలా గౌరవాన్ని ఇచ్చి ఆనందాన్ని పొందినవాడు త్యాగరాజు. ఇంకా త్యాగరాజ స్వామి వారి గృహ జీవితం ఎలా ఉంది అంటే, 1784లో ఈయనకి వివాహం అయింది. పార్వతి అనే ఆవిడతో వివాహం జరిగింది. ఈయన త్యాగరాజ స్వామి ద్వితీయ సోదరుడు చిన్నతనంలోనే చనిపోయాడు. అతను 21 సంవత్సరాలు వచ్చేసరికల్లా తల్లి చనిపోయింది. 25 సంవత్సరాలు వచ్చేసరికల్లా తండ్రి కూడా చనిపోయాడు త్యాగరాజు. అన్నగారు ఒక అతను జపేశం అనే అతను అన్నగారు మాత్రం ఉన్నాడు. అతనికి ఈ రకమైన సంస్కారం ఏమీ లేదు. మామూలు జీవనం, లౌకిక పరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అతను అన్నగారు. ఆ రకంగా ఎప్పుడు ఇతను ఈ సంగీతము, రాముడు, నారదుడు అంటూ ఉంటే అతనికి కొంచెం ఇతని పట్ల విముఖత పెరిగింది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇతను పండితుడు, ఇతనికి అన్నీ వచ్చు అని ఎప్పుడైతే అందరూ వచ్చి ఇతని చుట్టూ చేరుతారో ఒక రకంగా అతనికి అసూయ కూడా కలిగి ఉండొచ్చు. ఏమిటి నాకన్నా చిన్నవాడు, వీడు అంత గొప్పవాడా, నాకు తెలియనిదే ఉంది, వీడికి తెలిసిందే ఉంది అనుకుంటూ ఈ రకమైన వాద ప్రవాదాలు జరుగుతూ ఉంటాయి కదా. ఆ రకంగా అన్నగారు చెప్పేశానికి తమ్ముడు త్యాగరాజుకి మధ్య గొడవలు కాదు కానీ ఒక రకమైన కాన్ఫ్లిక్ట్, అంటే ఒక ఆలోచన, ఒక ఆలోచనలు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే ఒక ఇబ్బంది మాత్రం వీళ్ళిద్దరికి వచ్చింది. తర్వాత తల్లి పోయింది, తండ్రి పోయాడు, తర్వాత ఇంకొక అన్నగారు అతను కూడా పోయాడు. సరే, ఇతనికి భార్య కూడా పోయింది, ఆ పార్వతి అనే ఆమె పోయింది. అప్పుడు పార్వతి ఆవిడ యొక్క చెల్లెల్ని కమలామ్మని తీసుకొచ్చి త్యాగరాజుకి ద్వితీయ వివాహం చేశారు. వీళ్ళకి సీతామహాలక్ష్మి అని ఒక కూతురు పుట్టింది. ఎవరికి? త్యాగరాజుకి, కమలామ్మకి. వాళ్ళకి ఒకటే కూతురు పుట్టింది. ఆ సీతామహాలక్ష్మికి తర్వాత కుప్పుస్వామి అనే అతనికి ఆ అమ్మాయికి యుక్త వయసు రాగానే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఒక కుమారుడు కలిగాడు అతను వాళ్ళకి, ఆ సీతామహాలక్ష్మికి కలిగాడు. కానీ ఆ అబ్బాయి ఎక్కువ కాలం జీవించలేదు, చనిపోయాడు. తను చనిపోయినప్పుడు ఏమైందంటే, సీతామహాలక్ష్మి కాస్త తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ పుట్టింటికి వెళ్ళినప్పుడు త్యాగరాజ కాస్త పూజించిన ఈ పంచాయతన విగ్రహాలన్నింటినీ కూడా తనతో తీసుకెళ్ళింది. మరి ఎవరు లేరు కదా పూజించడానికి, తనతో తీసుకెళ్ళింది. అంటే ఇది నేను చెప్తున్నది త్యాగరాజు తర్వాత కథ అన్నమాట. ఇది చెప్తున్నది ఏమయ్యాయి ఆయన పూజ చేసిన విగ్రహాలని అనుకుంటాం కదా మనం. అవన్నీ కూడా తీసుకుని ఈవిడ తన పుట్టింటికి వెళ్ళింది. వరహాయ్యర్ స్ట్రీట్ అని ఒకటి ఉంది అక్కడ, ఎక్కడ, తంజావూరులో. ఆ ఊళ్ళో ఆ ఇంట్లో వరహయ్యర్ స్ట్రీట్ 6 నంబరు, ఆ ఇంట్లో ఇప్పటికి కూడా త్యాగరాజు స్వయంగా పూజించిన వాడి వంశం యొక్క పంచాయతన విగ్రహాలు ఉంటాయి. వాళ్ళు కూడా చాలా, ఎక్కడ ఫోటోలు అవి తీయనివ్వరు, వచ్చి కూర్చుని మనం చూడొచ్చు, పూజ చూసుకోవచ్చు. తర్వాత మన ఈ పంచరత్న గానం, మిగిలిన కీర్తనల గానం ఇవన్నీ కూడా నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు వస్తారు అక్కడికి వచ్చి దండం పెట్టుకుని. మరి విగ్రహాలు ఆమె పంచాయతన విగ్రహాలు అంటే శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి సహిత విగ్రహాలని చూడాలని ఎవరికి ఉండదు. అందుకని చెప్పి అవన్నీ చూసి దర్శించి దండం పెట్టుకుని నమస్కారం పెట్టుకుని వెడుతూ ఉంటారు. ఈ రకంగా త్యాగరాజుకి తర్వాత వారసులు ఎవరు కూడా లేకపోగా ఆయన శిష్యులే వారసులు అయ్యారు. ఎవరైనా త్యాగరాజు గురువు గురించి చెప్పుకోవాలంటే ఎవరున్నారు? ఈయనకి మంచి శిష్యులు ఉన్నారు. ఈ శిష్యుల వల్ల ఈయన విద్య అంతా కూడా వాళ్ళు బాగా సాధన చేసి మిగిలిన వాళ్ళకి నేర్పారు. త్యాగరాజు దీనికి అంత ఇష్టపడేవారు కాదు. మీరు నేను చెప్తున్నప్పుడు మీరు కాగితం మీద రాసుకోకండి, మనసులో పెట్టుకోండి. అది ఒక రకంగా మంచి గురువులు చెప్పే
విధానమే కాదన్నాను. కానీ తర్వాత వాళ్ళకి వీళ్ళు ఏం నేర్చుకున్నారు అని విషయం తెలియదు కదా మరి. కానీ సొంటి వెంకటరమణయ్య గారు రోజు త్యాగరాజు వెనకాల పెడుతూ ఆ వీధుల్లో వెళ్ళినప్పుడు ఆ పాటలన్నీ కూడా పదే పదే వాటిని అనుకోవడం వల్ల ఇంటికి వచ్చి మళ్ళీ వాటిని అన్నింటి గ్రంథంలో రాసేట. ఆ రకంగా రాసినప్పుడు సుమారు ఆయన కీర్తనలు 3000 పైన కీర్తనలు ఉండవలసింది, ఇంకా ఎక్కువ కూడా చెప్తారు. కానీ ఇప్పుడు 700 కీర్తనలు మాత్రమే లభ్యమయ్యాయి. ఎందుకంటే ప్రతిదీ ఆసువుగా నేర్చుకోమని శిష్యులకు చెప్పడం వల్ల వాళ్ళు నేర్చుకున్నది ఎప్పుడు కాగితం కలం పెట్టి రాయడానికి అలవాటు లేకపోతే ఏమవుతాయి, ఆ కీర్తనలన్నీ కూడా పోయాయి. పోయి ఒక 700 కీర్తనలు మాత్రమే ఈ సొంటి వెంకటరమణయ్య పంతులు గారు లాంటి అనుభావులైన శిష్యుల వల్ల మనకి ఇవి లభ్యమయ్యాయి. ఇవాళ వీటిని అన్నిటినీ మనం కూడా పాడుకుంటున్నాం. ఇంకా వారసత్వంగా త్యాగరాజ స్వామి వారి వంశంలో ఎవరూ లేకుండా అయిపోయింది. అది మనం ఒక రకంగా అనుకోవచ్చు, ఆయనకి ధన్యుడయ్యాడు, ఆ పరమాత్ముడిలో లీనమై ఉంటాడు అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు.